అయ్యప్ప స్వామి జన్మరహస్యం గురించి మీకు తెలుసా? పూర్వం భస్మాసురుడు కఠోరమైన తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు భస్మాసురుడు శివుని ముందు ఒక ఆశ్చర్యకరమైన వరం కోరుతాడు. నా చేతితో ఎవరి తలపైనైనా తాకినా వారు భస్మం కావాలని. శివుడు తొలుత ఆలోచించినా చివరకు ఆ వరాన్ని ఇస్తాడు. భస్మాసురుడు ఆలోచిస్తూ తన ముందు ఉన్న శివుని తలపైనే చేతిని వేసి ఆ వరాన్ని పరీక్షించాలనుకుంటాడు. దాంతో శివుడు చిక్కుల్లో పడతాడు. ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తుండగా ఆ సమయానికి శ్రీ మహావిష్ణువు దివ్య సౌందర్యంతో మోహిని రూపంలో అవతరిస్తాడు. మోహిని రూపాన్ని చూసిన భస్మాసురుడు ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. మోహిని సున్నితంగా తన నాట్యంతో భస్మాసురుని ప్రభావితం చేస్తుంది. ఆ నాట్యానికి అతను పూర్తిగా అలానే అనుకరిస్తూ తన తలపై ధను చేయి పెడతాడు. ఆ సమయంలో అతని వరం అతనిపైనే పనిచేసి అతను భస్మం అవుతాడు. ఈ సంఘటనలో మహాదేవుడు మరియు విష్ణువుల సంయోగం ద్వారా దివ్యశక్తుల కలయికకు ప్రతీకగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు.